స్తోత్రం. ద్వితీయోపదేశ కాండము ఈ రోజు ఉపవాస ప్రార్థన నిమిత్తం వాక్య ధ్యానముగా దేవుడు మనకిస్తున్న మాట ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాం. ద్వితీయోపదేశ కాండం పాత నిబంధనలు 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట వినాలకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీటిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా ఇచ్చిన ఈ లేఖాన్ని భాగాన్ని బట్టి కృతజ్ఞతలు. నిజమే తండ్రి, శాపగ్రస్తమైన మా బ్రతుకుని ఆశీర్వాదకరంగా మార్చు దేవుడము. ఏ విషయంలో శాపాన్ని అనుభవిస్తున్నాము, ఏ విషయంలో ఎదుగు పొదుగు లేకుండా, వృద్ధి లేకుండా, సమృద్ధి లేకుండా, ఆత్మ సంబంధమైన వాటి లేకుండా ఉన్నాము, వాటన్నిటిలో నుంచి విడిపించి నీ నామాన్ని గొప్ప చేసి అవి ఆశీర్వాదకరంగా ఉండే కొరకు మాకు దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి చదువుతూ వినండి అమ్మా, ప్రతి ఒక్కరు ఆయన చూడండి. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము నా నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఇక నన్ను ఆకర్షించిన మాట ఆ శాపమును. ఆ శాపమును, ఏ శాపము అనేది వాక్యముల కిందకు అర్థమవుతుంది. ఇక్కడ హైలైట్ చేసే మాట గురించి చూడనమ్మా, చూడండి అమ్మా. ఆ శాపమును అంటే ఏ విషయములో నువ్వు శాపగ్రస్తంగా ఉన్నావో, ఏ విషయములో నువ్వు ఎదుగు పొదుగు లేకుండా ఉన్నావో, ఏ విషయములో నువ్వు తగడిల్లిపోతున్నావో, ఏ విషయంలో సంవత్సరాల తరబడి ఆ విషయంలో కొట్టుమిట్టాడుతున్నావో, ఆ శాపగ్రస్తమైన బ్రతుకు నుండి, ఆ శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల నుండి నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వాదకరంగా చేయవాడు ఆయనే. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ బిలాము వాక్యం సెలవిస్తుంది, అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చెను. నేను గుర్తుపెట్టుకొని సంఖ్యాకాండం 22వ అధ్యాయం తీసి పెట్టుకోండి. ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. సంఖ్యాకాండము 22వ అధ్యాయం తీసి పెట్టుకుంటాము. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఏలైనా ఇక్కడ 22వ అధ్యాయము 12వ వచనం. అందుకు దేవుడు, నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పెను. వినండి, ఏ శాప అంటే ఆ శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు అంటానికి మీకు అర్థం అవడం కోసం చిన్న సంభవం చెప్పి మళ్ళా నేను వాక్యంలోకి ముందుకు వెళ్తా. ఈ రోజున మీ కుటుంబంలో ఏళ్ల తరబడి అనుభవిస్తున్న శాపానికి, అభివృద్ధి లేక అనుభవిస్తున్న శాపానికి, పాపభరితమైనగా ఉన్నటువంటి శాపానికి ఏ స్థితిలో నువ్వు ఉన్నావో అది ఈ రోజున దేవుడు ఉపవాస ప్రార్థనలో మనకు ఒక గొప్ప విడుదల ఇచ్చి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. విన్నవారు జాగ్రత్తగా వినగలిగితే, ఈ వాక్యాన్ని పట్టుకోగలిగితే మీ కుటుంబాలపైన ఏలుబడి చేస్తున్న శాపము తొలగిపోతుంది. నేను పేరు చెప్పను కానీ ఒక వ్యక్తిని మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. శాపగ్రస్తమైన మాట కానీ ఎలా ఉండదు. ఇక్కడే పరిసర ప్రాంతాల్లో ఒక గృహం ఉంది. ఆ గృహంలో యజమానుడు ఏ చిన్నది వచ్చినా సరే నేను తెచ్చిపోతాను. భార్య మాట వినకపోతే, నా మాట వింటలేదు, నా మాట నెగ్గట్లేదు, నేను తెచ్చిపోతా అంటాడు. పిల్లల మాట వినకపోతే, ఈ పిల్లలు నా మాట వింటారు, నేను తెచ్చిపోతా అంటాడు. ఏ సమస్య వచ్చినా నోటమ్మట ఏమొస్తుంది? శక్తితమైన మాట ఏమొస్తుంది? నేను తెచ్చిపోతా, నేను తెస్తే కానీ మీరు బాగుపడరు,
నేను లేకపోతే కానీ నీకు బాగుపడదు, నేను చస్తే కానీ ఇలా ఉండదు, నా మాట విన్నప్పుడు నేను చేస్తా. ఇలా ప్రతి దానికి కూడా ముందు వెనక ఏం మాట్లాడుతున్నాడు? చావు గురించి మాట్లాడుతున్నాడు. చాలా మంది అంటారు చూసావా, ఇప్పుడు తదాస్తు దేవతలు అంటారు, బై కూర్చో తదాస్తు అంటారు. అంటే ఏమవుతుంది? తదాస్తానండి అదే అవును పో అన్నారంటే ఏమవుతుంది? అపవా తీసుకెళ్ళిపోవాలి. అలా కాకుండా శాపగ్రస్తమైన మాటలు నోటికి రాకుండా పదే పదే అనకుండా, మరి అతని నోట ఆశీర్వాదించబడిన మాట వస్తే తప్ప ఆ శాపమే అతని మీద తీసేస్తే తప్ప ఆ చావుకు దగ్గరికి అవుతున్నాడు, చావాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఒకసారి గురేసుకోబోయాడు. కానీ అటువంటి భయంకర పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తి విడిపించబడ్డాడు. కానీ అతని నోటంటే ఏమొస్తుంది? నేను చావాలి, దేవుడు ఇస్తే రావాలి. మనం చావడం ఏంటి? అది కూడా ఒక శపితమైన మాట, చెడ్డ మాట. శపితమైన మాట ఏంటంటే ఆశీర్వాదం శాపం తేడా ఏంటి? నువ్వు బాగుంటావు, దీవించబడతావు, దీర్ఘాయు కలుగుతుంది, నీ కుటుంబ పిల్ల పాపంతో బాగుంటుంది అనేది ఆశీర్వాదం అన్నమాట. నువ్వు పోతావు, నువ్వు ఎట్ట అయిపోతావు, నువ్వు అట్ట అయిపోతావు, నీది ఎలా పోతుంది, నీది ఎలా పోతుంది అనేది శపితమైన మాట, అంటే చెడ్డ మాట. మంచి మాట, చెడ్డ మాట, ఆశీర్వాదము, శాపము. కాబట్టి ఆ వ్యక్తి పదే అన్నప్పుడు ఆ కుటుంబంలో ఎంతో వేదన, ఎంతో బాధ. ఆ రోజున మరి మేము ప్రేరేపించబడి 7 వారాలు ఆ ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు ఆ తర్వాత కాలంలో దేవుడు మహాకృపను బట్టి అతను చావు ప్రయత్నము చేయలే. ఇంకా ఆ రోజు నుంచి కూడా నేను చేస్తానన్న మాట కూడా ఎప్పుడు ఉపయోగించారు. అంటే అతని మీద ఏలుబడి చేస్తున్న శాపగ్రస్తమైన మాటలు, శపితమైన మాటలు ఏమైపోయినాయి? ఉపవాస ప్రార్థనలో పోయి ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆ శపితమైన మాటలు పదే వల్లించి చేయకూడని కార్యము, చేయకూడదు ఏదైనా జరిగి వెళ్ళిపోయాడు అనుకో, ఈరోజు నా కుటుంబం అన్యాయం అయిపోయేదా? పిల్లలు అన్యాయం అయిపోయే వాళ్ళ ఈరోజు ఆశీర్వదకరంగా పోయేదా? కానీ ఈ రోజు దేవుని మహాకృపను బట్టి ఆ శాపగ్రస్తమైన బ్రతుకు నుంచి, మాటల నుంచి విడిపించి వాళ్ళని ఆశ్రయించి నలుగురు పెట్టే స్థాయికి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు అక్కడ బాగానే ఉన్నారు, చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. మన దగ్గర వచ్చినా లేకపోయినా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అర్థమవుతుందంటే ఏంటి? మన నోట మొట్టమొదటిగా శపించే మాటలు రాకూడదు. ఏమి రాకూడదు? శపించే మాటలు. పద్దాక నేను చేస్తాను, లేక నువ్వు పోతావు, నా బతుకింతే ఇక మారదు, ఈ పరిస్థితి మారదు, ఈడు మారదు, పిల్లలు మారదు, ఇట్లా ఉంటాం అట్లా ఉంటాని మీ నోటితో మీరే శపించుకునే వారిగా ఉండకూడదు. బిలాముకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం గొప్పతనం ఏంటో తెలుసా? బిలాము ఒక ప్రవక్త, సేవకుడు. బిలాము నోట ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వించబడతారు. బిలాము సేవకుడు ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు. అంత ఆధిక్యత, అంత గొప్పతనం, అంత స్థాయి, ఆ నోటికి అంత శక్తి దేవుడు పెట్టాడు బిలాముకి. అలాంటి బిలాము ఏం చేశారంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మోయాబు దేశానికి వచ్చి ఆ పచ్చిక మైదానంలో ఉన్నప్పుడు ఆ మోయాబు దేశపు రాజైన బాలాకు ఆ ఇశ్రాయేల్ జనాంగాన్ని చూసి, అమ్మో ఇంత మిడతల వలె ఉన్నారు, వీడి దండెత్తి కనుక మన మీదకి వస్తే మన రాజ్యాలన్నీ పోతాయి, కాబట్టి బిలామును పిలిపించండి, బిలాము సేవకుని పిలిపించి వీళ్ళందరినీ శపించమని చెప్పు అని దూతలు పంపించాడు. డబ్బు, ధనము అన్ని ఇచ్చి పంపించాడు. అప్పుడు బిలాము ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట, బిలాము వారితో వెళ్ళొద్దు, వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలే గాని శపించబడిన ప్రజలు కాదు. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలు, విశ్వాసం అనబడిన వారు, దేవుడు ఎన్నికలో ఉన్న వారు, దేవుడిని నమ్మిన వారు, దేవుడి రక్షణ పొందుకున్న వారు, దేవుని యథార్థమైన నడుచుకున్న వారు శాపగ్రస్తులు కారు. వారు ఆశీర్వదించబడిన ప్రజలు. ఆశీర్వదించబడిన ప్రజలు, వారి పైన ఏ శాపము కూడా ఏలుబడి చేయడానికి వీలు లేదు. ఏ శాపము కూడా ఏలుబడి చేయడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు అనుమతి ఇవ్వలేదు. వాళ్ళు శపించబడాలనుకుంటే బిలాముకే చెప్పాడు, వాళ్ళు శపించబడిన ప్రజలే కాదయ్యా, ఆశీర్వదించబడిన ప్రజలు. ప్రజలు అంటే నా బిడ్డలు, నన్ను నమ్మిన బిడ్డలు ఎవరిని కూడా నేను శపించడానికి అనుమతి ఇవ్వను అన్నాడు. నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళట్లేదు, ఎందుకంటే ఆ తర్వాత కాలం వాళ్ళ శాపం ఎలా వచ్చింది, ఎట్లా పోయారని వేరే సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది
శాపములో ఉండేవారు మనం కాదు. దేవుని బిడ్డలైన మనము, దేవుడి యందు రక్షణ పొందుకున్న మనము, దేవుని యందు నమ్మకం ఉంచిన మనము శాపగ్రస్తులము కాదు. శపితమైన జీవితంలో బ్రతకాలని దేవుడి కోరిక కాదు. శపితమైన జీవితం, శాపగ్రస్తం అంటే ఏంటి? ఎదుగు బదుగు లేకుండా ఎంత సంపాదించినా చిల్లు పడ్డ సంచులు ఉన్నట్టు అప్పులు పాలవుతూ ఏ రోజుకు ఆ రోజు కేజీ బియ్యం కొనుక్కుంటూ ఏ రోజుకు ఆ రోజు మరి దీన దరిద్రమైన పరిస్థితికి వెళ్తూ 10,000 వచ్చినా 20,000 వచ్చినా గుండెల్లో పోసినట్టు అయిపోవడమే తప్ప అభివృద్ధి సమృద్ధి ఏమీ కనపడదు. 10,000 వస్తే 10,000 అయిపోతాయి, 20,000 వస్తే 20,000 అయిపోతాయి, 30,000 వస్తే 30,000 అయిపోతాయి. ఏమీ కనపడదు. డ్వాక్రా డబ్బులు అయిపోతాయి, జీతం అయిపోద్ది, అమ్మఒడి అయిపోద్ది, ఇంకా పథకాలకు వచ్చి ఒడి అయిపోద్ది, పుట్టినలో పెట్టిన డబ్బులు అయిపోతాయి, అప్పు చేసిన డబ్బులు అయిపోతాయి. ఎంత తీసుకొచ్చిన ఊపిలో ఉన్నవాడు పడిపోయినట్టుగా ఆ డబ్బులు పడిపోతానే ఊపిపోతానే తప్ప వాడికి అభివృద్ధి అనేది కనపడదు. ఆర్థిక పరమైన శాపగ్రస్తము ఏలుబడి చేస్తుంది. అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే శాపగ్రస్తులు ఎవరంటే పాపములో ఉన్నవాడు. ఎవరు శాపగ్రస్తులు? పాపములో ఉన్నవారు. దేవుని మాట వినక, దేవుని వాక్యానికి లోబడక, అపవాదికి చోటించి అపవాది బంధకాలను చిక్కబడి పట్టబడి ఆ పాపము భూమిలో కొట్టు పెట్టాడుతూ ఎవరు విడిపించలేనంత బహు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతే ఆ శాపగ్రస్తమైన పాప బ్రతుకులో నుంచి విడిపించువాడు ఏకైక రక్షకుడు ఎవరంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారు వారు కూడా శాపగ్రస్తులే. ఇంకా మూడోది ఎవరంటే దేవుణ్ణి బాగా నమ్మి, దేవుని యందు బాగా వెలిగించబడి, దేవుడి పరిచర్లో ఉండి అవిశ్వాసంలో మంచి బ్రతుకు బ్రతికి దేవుడు 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 అని సాక్ష్యాలు చెప్పి దేవుడి నామాన్ని మహిమపరుస్తూ దేవుడి కోసం బతుకుతున్నా అని చెప్పి ఒక రోజున లోకం ద్వారా ఆకర్షించబడి పాపం ద్వారా పట్టబడి అనేకుల ద్వారా చెప్పుడు మాటల ద్వారా ఏ రకంగా అయినా సరే వెళ్ళిపోయి వెలిగించబడిన ఆత్మదీపాన్ని వాళ్ళే ఆపేసుకుని వెనక్కి తిరిగిపోయిన వారు కూడా శాపగ్రస్తులు. అంటే ఆత్మీయంగా వెలిగించబడి ఈ రోజున అన్యుల కంటే హీనంగా బ్రతుకుతున్న వారు కూడా శాపగ్రస్తులే. ఈ రోజున ఏ స్థితిలో మనం ఉన్నామో తెలియదు కానీ 3 శపితమైన కార్యాల నుంచి దేవుడు మనం విడిపించబోతున్నాడు. పాపపు బ్రతుకులు, శాపగ్రస్తంగా ఉన్న బ్రతుకు ఒకళ్ళు ఎక్కడున్నా నువ్వు కావచ్చు, నీ ఇంటి వారు కావచ్చు, నువ్వు నమ్మితే ఏ పాపము నీ శాపం ఏలుబడి చేస్తుందో ఆ శాపం నుంచి ఈ రోజు నీకు దేవుడు విడిపించబోతున్నాడు. రెండోది వినమ్మా, ఎదుగు బదుగు లేకుండా చిల్లు పడ్డ సంచిలో ఉన్నట్టు ఎంత సంపాదించినా ఎంత తీసుకొచ్చినా ఆ గుండెలో కలిసిపోయినట్టు ఖర్చు 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 ఇంకా అప్పులు మీద ఆర్థికంగా ఎదుగు బదుకులేని వాటి శాపగ్రస్తంగా ఏలుబడి చేస్తున్న వాటి నుంచి విడిపించబోతున్నాడు. మూడవది ఆత్మీయంగా వెలిగించబడి రోషంగా బ్రతికి దేవుడి కొరకు సాక్షిగా ఉండి ఒకనొక సమస్య వచ్చినప్పుడు ఒకనొక టైంలో దేవుడికి దూరం అయిపోయి తప్పిపోయిన కుమారులాగా లోకంలో దేవుళ్ళో తప్పిపోయి దూరమైపోయి భ్రష్టులుగా ఉన్న వారు శాపగ్రస్తులు విడిపించబడబోతున్నారు. హల్లెలూయా. ఈ 3 కార్యాలు త్వరగా నేను ముందుకు తీసుకెళ్తా. దేవుడి చిత్తమైతే మరొక ఉపవాస ప్రార్థన కొంచెం వివరంగా చెప్తాను. ఇప్పుడు మొట్టమొదటిగా శాపగ్రస్తులు ఎవరు అంటే వీళ్ళు. ఎవరు? అంటే ఎందుకు శాపగ్రస్తులు అవుతారు అనేది ఒకసారి వాక్యం చూద్దాం. ఎందుకు దేవుడు శపిస్తాడా? దేవుడు శపిస్తాడు. దేవుడు దీవించేవాడు కదా, ఆశీర్వదించే దేవుడు కదా, ఎందుకు శపిస్తాడు? అసలు దేవుడికి ఏంటి? దేవుడు మంచోడు. ఎంతసేపు కూడా చాలా మంది వినండి, చాలా మంది బొమ్మ బొరుసు ఉంటుందా? రూపాయికి బొమ్మ బొరుసు ఉంటుందా? ఒకటే ఉంటుందా? అవునా? దేవుడు ప్రేమించువాడు, కరుణించువాడు, కనికరించువాడు ఒక పక్కన అది. తర్వాత వెనక్కి కూడా చెప్పాలిగా, వెనక్కి కూడా చూడాలిగా. ఉగ్రత కలిగిన దేవుడు, మాట వినకపోతే వాడు తగిలించే దేవుడు చూడాలిగా. వీళ్ళు ఎంతసేపు ముందే చూసుకుంటారు, వెనక చూడడం. అమ్మా వినండి, సరిగ్గా పిల్లలు పక్కన పెట్టేస్తే సరిగ్గా విను. విడిపించబడే సమయంలో సరిగ్గా అశ్రద్ధ చేస్తే విడిపించబడకుండా అయిపోతాం. దేనికి వచ్చావు ఈరోజు? ముఖాముఖ దేవుడు మాట్లాడబోతున్నాడు. శ్రద్ధగా విని, అక్కడే ఉంటారు, ఎక్కడే పోరు. మీరు కూడా వినండి. అర్థమవుతుందా? బొమ్మ బొరుసుకి ఎలా ఉండదు, రూపాయికి నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలా ఉండదో, దేవుడు కూడా మాట వింటే ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు, ఉన్నత స్థలాలను ఎక్కించే దేవుడు, నిన్ను గొప్ప చేసే దేవుడు. అదే మాట వినకపోతే తొక్కేసే దేవుడు కూడా ఆయనే. జయా వినబడుతుందా లేదా? ఇప్పుడు వాక్యానుసారంగా దేవుడు ఎవరు శాపగ్రస్తులు అనేది 3 వచనాలు మీరు చూపిస్తా చూడండి. కీర్తనలు 119:21 త్వరగా తీయండి.
శాపగ్రస్తులు ఎవరు? దేవుడు శపిస్తాడా అన్న దానికి సమాధానం చెప్తున్నా. మనకి ఎంతసేపులో దేవుడు ఆశ్రయిస్తాడు, దేవుడు ప్రేమిస్తాడు, అట్టుండాలి ఇట్టుండాలి అనుకుంటారే కానీ దండించేవాడు, కోప్పడేవాడు, అని చెప్పి ఎవరికి తెలియదు. 119:27 తరగతి. గర్విష్ఠులను నువ్వు గర్జించున్నావు. ఆ కాదు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగు వారు శాపగ్రస్తులు. ఎవరా శాపగ్రస్తులు? వాక్యం ఏం చెప్పారండి? బాగా అండి. నీ ఆజ్ఞలు విడిచి తిరుగు వారు శాపగ్రస్తులు. శాపగ్రస్తులు అంటే ఎవరైతే చెప్తున్నా, తర్వాత శాపం ఆశీర్వాదకరంగా ఎలా మార్చబడుతుంది తెలుసుకుందాం. శాపగ్రస్తులు అంటే ఎవరు? దేవుని ఆజ్ఞలను పాటించిన వారు, దేవుని క్రమాన్ని పాటించిన వారు, దేవుడు చెప్పిన మాటల్ని పాటించిన వారు శాపగ్రస్తులు. హల్లెలూయా. రెండోది ఇర్మియా గ్రంథం 11:3. ఇర్మియా గ్రంథము 11:3. త్వరగా ఇర్మియా గ్రంథం 11:3. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ఎవరు? ఈ నిబంధన వాక్యము, దేవుని వాక్యం విననొల్లని వాడు. విన్నవాడు కాదు. అమ్మ ఏమంటే బాగా, ఎవరు శాపగ్రస్తులు? దేవుని ఆజ్ఞలను, కట్టుబాటులను, నియమ నిబంధనలను, వాక్యాన్ని విడిచి తిరుగువారు. విననొల్లని వాడు ఎవరు? శాపగ్రస్తులు. మూడోది 48:10. ఇర్మియా గ్రంథం 48:10. ఆయన అందరిలో పెట్టుకోండి, కూడా అర్థమవుతుంది. ఎందుకు మనం శాపగ్రస్తులు అయ్యాము? ఎందుకు ఎదుగు బతుకు లేకుండా ఉన్నాము? ఎందుకు కష్టపడుతున్నాము? యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవునుగాక. ఈ 3 వచనాల్లో ఉన్న ఒకే ఒక్క మాట వినండి. ఎందుకు మేము దేవుడిని నమ్ముకున్న వారం కదా, దేవుడి వాక్యం విన్నవారం కదా, దేవుడి మందిరానికి వెళ్తున్నాము కదా, ఎదుగు బదుగు లేకుండా ఉన్నాము, ఇంకా పాపములోనే జీవిస్తున్నాము, నా కుటుంబం ఇంకా ఎదుగు బదుగు లేకుండా, నా భర్త మారకుండా, నా బిడ్డలు మారకుండా, నా పరిస్థితి మారకుండా, అభివృద్ధి లేకుండా, సమృద్ధి లేకుండా, సమాధానం లేకుండా, సంతోషము లేకుండా, దుఃఖముతోనే, వేదనతోనే, బాధతోనే, పాపములోనే, చాలి సంపాదనతోనే, అప్పులతోనే, అవమానంతోనే, నిందలతోనే నా కుటుంబం గడుస్తుంది. ఇంత శపితమైన బ్రతుకు నాకెందుకు? ఇంత పాడైన బ్రతుకు నాకెందుకు? ఇంత దౌర్భాగ్యమైన బ్రతుకు నాకెందుకు? ఇంత భారమైన బ్రతుకు నాకెందుకు అని ఒకవేళ నువ్వు ఎప్పుడైనా ఆలోచించగలిగితే, ఎప్పుడైనా నీకు బాధ కలిగితే, దేవుడు చెప్తున్న మాట, దేవుని ఆజ్ఞలను విడిచి, దేవుని వాక్యాన్ని మరచి, దేవుని కార్యాన్ని అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులు. ఎందుకు శపితంగా మనం మార్చబడుతున్నాము? ఎందుకు మన కుటుంబంలో శాపం ఏలుబడి చేస్తుంది? ఎందుకు ఇంకా సమృద్ధి లేకుండా, అభివృద్ధి లేకుండా, అప్పులు పాలయ్యి దీన దరిద్రతలోకి ఇంకా అనుభవిస్తున్నాము? అవమాన నిందలు ఇంకా ఎందుకు అనుభవిస్తున్నాము? భార్య మారకుండా, పిల్లలు మారకుండా, పరిస్థితి మారకుండా, దిగజారిపోతున్న బ్రతుకులు, శాపగ్రస్తమైన బ్రతుకులు, అవమానించబడిన బ్రతుకులు, నలుగురితో అవహేళన చేస్తున్న బ్రతుకులు, నలుగురు లెక్కెళ్తే అవమానకరంగా, అపహాస్యంగా నవ్వుకునే బ్రతుకులు, శాపగ్రస్త బ్రతుకులు. ఎందుకు అంటే దేవుని వాక్యము నువ్వు వినందుకు, దేవుని వాక్యము ఉన్నట్టుగా నువ్వు పాటించినందుకు, దేవుని వాక్యాన్ని, దేవుని నిబంధనల్ని, దేవుని ఆజ్ఞల్ని, దేవుని యొక్క మాటని నువ్వు వినకపోబట్టే శాపగ్రస్తమైన బ్రతుకు మనలో ఏలుబడి చేస్తుంది. దానికి ఉదాహరణ ఆదికాండం 3:5. పిల్లలు వచ్చారు సంతోషంగా, బాగా మంచిగా కూర్చోండి. సీరియస్గా ఉన్నప్పుడు మీరు అలా చేయకూడదు ప్లీజ్. వెళ్ళేటప్పుడు చాకరీ తీసుకోండి, కూర్చోండి, అలా చేయకుండా ఉంటాయి. ఆదికాండం 3:5. అందుకు ఆదాము, నాతో నడిపించుటకు అందుకు ఆదాము, నాతో ఉండకు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్షములు కొన్నిగా నేను తిట్టినాను. సారీ, ఇక్కడ దేవుడు, నేను ఆదికాండం 3:9 వచనం నుంచి మీరు 21 వరకు చదివితే, ఇక్కడ మొట్టమొదటిగా చూడండి అమ్మా, దేవుని మాట విననందుకు వచ్చిన శాపం. ఇప్పుడు 3 వాక్యాలు ఏం చెప్తుంది? దేవుని ఆజ్ఞలు విడిచి తిరుగువారు, దేవుని మాట, దేవుని వాక్యం విననందుకు, దేవుని కార్యమును అశ్రద్ధగా చేసినందుకు. దేవుని ఆజ్ఞలు ఏంటి? 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి. అవి ఎవరు సరిగ్గా పాటించకపోతే వారికి
దేవుని వాక్యం మరి ఆజ్ఞానిక ధర్మశాస్త్రం అనుకో దేవుని వాక్యం వస్తుందిగా, ఎలా ఉండమన్నాడో ఎలా ఉండొద్దు అన్నాడు సేవకులు చెబుతున్నాడుగా, ఆ వాక్యాన్ని ఉన్నట్టుగా అంగీకరించకపోవడం. మూడోది దేవుని కార్యము అశ్రద్ధగా చేయడం, మందిరానికి టైంకి రాకపోవడం, దేవుని కార్యంలో అశ్రద్ధగా పాలు పంచుకోవడము, దేవుడి పనిని అశ్రద్ధగా చేయటము కూడా శాపగ్రస్తమే. దేవుడి కార్యం అశ్రద్ధగా చేయవాడు కూడా శాపగ్రస్తం అనే వాక్యం. అంటే ఏ విధంగా మూడు ఒకలాగా ఒక లైన్లో పెట్టి చూస్తే ఒకే ఒకటి, దేవుని మాట విననందుకు, చెప్పిన మాట చెప్పినట్టు చేయనందుకే మనము శపించబడిన వారంగా ఉన్నాం. దానికి ఉదాహరణ మీకు ఇక్కడ నేను టైం అవుతుంది కాబట్టి చదవలేకపోతున్నాను, ముఖ్యమైన మాట చెప్తాను. ఆదాము అవ్వను చేసింది ఎవరు? దేవుడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడి ఈ తోటంతా వెళ్ళిపోండి, ఈ తోటంతా మీదే, ఇదంతా మీదే, హ్యాపీగా తిరగండి అబ్బాయి, హ్యాపీగా. నేను వచ్చినప్పుడు మాట్లాడుకుందాం, నేను కలిసినప్పుడు మాట్లాడుకుందాం, మా కాసేపు మీరు కాసేపు ప్రార్థన నాతో మాట్లాడండి, మీకు తినటానికి ఉండటానికి ఏ కొదువ కొరత లేకుండా సమృద్ధిగా ఆహారం ఇచ్చాను, సమృద్ధిగా పానీయం ఇచ్చాను, సమృద్ధిగా హ్యాపీనెస్ సంతోషం ఇచ్చాను. చీకులు బాధ లేదు, చింత లేదు, ఆహారం సంపాదించుకోవడం బాధ లేదు, అప్పులు బాధ లేదు, ఏమీ లేదు. చట్టా పట్టాలు వేసుకుని తోటలో సంతోషంగా తిరగండి రా బాబు అని చెప్పింది ఎవరు? దేవుడు. అంటే ఏంటి? దేవుడి ఉద్దేశం ఏంటి? సంతోషంగా ఉండాలి, సమాధానకరంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, దేవుడితో బాగుండాలి, దేవుడి మాట వినాలి, తద్వారా మీరు కూడా లోకంలో హ్యాపీగా ఉండాలి. అదే దేవుడు మాట్లాడింది. కానీ ఈ 3వ అధ్యాయం వచ్చేపాటికి ఆ పండు తినొద్దు అన్నాడు దేవుడు. కానీ హవ్వ తిని ఆదాముకి ఇచ్చేసింది. తినొద్దు అన్న పండు ఎప్పుడైతే తిన్నారో వెంటనే దేవుడు ఎవరిని ఆశీర్వదించాడో, వినండి బాగా, ఏ ఆదాముని అవ్వని ఆశీర్వదించాడో, భూమిని పాలించి విస్తరించి అభివృద్ధి చేసి సంతానంతో బాగా ఉండిని ఆశీర్వదించాడు, అదే దేవుడు ఆదాముని అవ్వని సాతాని ముగ్గురిని శపించాడు. చదవండి ఆ మాట, ఆ 3 శాపాలు చదవండి, చెప్తాను మీకు అర్థం అవడం కోసం చెప్తాను. అమ్మ అడుగుతారు చాలా మంది, ఏందమ్మా దేవుడు దేవుడు శపిస్తాడా, దేవుడు శపిస్తాడా, దేవుడు శపిస్తాడా అని అడిగే వాళ్ళకి సమాధానం చెప్తున్నాను. దేవుడు ఆశీర్వదించడానికి మిమ్మల్ని పెట్టింది, కానీ శపించడానికి తీసుకొచ్చింది ఎవరు? మన అవిధేయత, మనలో ఉన్న పాపం, మన నోటి మాట, దేవుడు చెప్పిన మాట వినకపోవడం మనం తెచ్చుకునే చేటు. దేవుడు ఏం చెయ్యాలనుకోరా, దేవుడి ఉద్దేశం బాగుండాలి. ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం, మీరు అందరూ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళేగా, మీకు అర్థం అవడం కోసం ఏ ఒక ఇంటికి ఒక అమ్మాయిని ఇస్తారు, పెళ్లి చేసి పంపించాలనుకో. పెళ్లి చేసే ముందు ఇది బాగా తాగుపోతాడా, బాగా తిరిగిపోతాడా అని చెప్పిస్తారు ఎవరికైనా? ఇస్తారా? సహజంగా అమ్మాయి అబ్బాయి చూసుకున్నా మంచివాడు, బుద్ధిమంతుడు, అమ్మాయిని బాగా చూసుకుంటాడు, చక్కగా మా అమ్మాయిని సుఖపెడతాడు, అది మంచి ఉద్యోగం ఉందంట, వ్యాపారం ఏదో సంథింగ్, ఆ ఉద్దేశంతో పిల్లలు ఇస్తారు. పిల్లల్ని తెచ్చుకుంటారు, మంచి బుద్ధిమంతురాలు అని. అంతేగాని ఆ అమ్మాయి పై మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంట, హ్యాపీనెస్ అంటే మీకు అర్థం అవడం కోసం కుటుంబ స్త్రీలుగా ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ. మీరు ఒక ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడైనా ఒక ఇంటి నుంచి అమ్మాయిని తెచ్చుకున్నా అన్ని బాగున్నాయి, మంచి అమ్మాయి, గుణవంతురాలు, బుద్ధిమంతురాలు, పనిమంతురాలు అనుకుని తెచ్చుకుంటాం, పక్కన పెట్టండి. అలాగే అబ్బాయిని అల్లుడు తెచ్చుకున్నప్పుడు కూడా పరిమంతుడు, బుద్ధిమంతుడు, ఏ అలవాట్లు లేని కూడా తెచ్చుకుంటాం. తర్వాత తెలుస్తుంది ఏదైనా మంచి అమ్మాయి ఏంటో అబ్బాయి ఏంటో, అవునా కదా? వచ్చిన తర్వాత కొంతకాలానికి కదా తెలుస్తుంది వాళ్ళ బుద్ధి ఏంటో, వాళ్ళు ఏంటో. అలాగే దేవుడి ఉద్దేశము కూడా నేను ఏంటమ్మా, దేవుడి ఉద్దేశం కూడా నువ్వు ఆశ్రయించబడాలి, అభివృద్ధి పొందాలి, సంతోషంగా ఉండాలి, సమాధానకరంగా ఉండాలి, పిల్ల పాపంతో బాగుండాలి, భార్య భర్తలతో సంతోషంగా ఉండాలని దేవుడి ఉద్దేశం. అంటే నాశనానికి అప్పగించాలని, నిన్ను నాశనం చేయాలనుకుంటే మనిషి ఎందుకు సృష్టిస్తాడు? దేవుడు శూన్యంగా ఉంచేసేవాడే కదా. కానీ తినవద్దు అన్న పండు ఎప్పుడైతే తిన్నారో, వినండి, దేవుడు చెప్పిన మాటను ఎప్పుడైతే వాళ్ళు పాటించలేదో అప్పుడే వాళ్ళ మీదకి ఆశీర్వాదం బదులు శాపం తెచ్చుకున్నారు. ఆశీర్వాదం బదులు శాపం తెచ్చుకున్నారు. దేవుడిచ్చింది కాదు, మనిషి తెచ్చుకున్నది. దేవుడిచ్చింది కాదు, మనిషి మనకు మనం దేవుడు తెచ్చుకున్నది. ఇది ఎంతమంది అంగీకరణ చేయొద్దండి.
తెలియక, ఈ జ్ఞానం లేక దేవుడి మీద నేరం మోపుతారు, దేవుడిని అంటారు, దేవుడి మీద ఉంటారు. దేవుడు ఆశీర్వదిస్తాడు, మంచోడు కానీ ప్రేమించేవాడు ఆ ప్రేమించేవాడు కాబట్టి ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి కాబట్టి పోరా బయటకు చూస్తాడు. మరి అది అర్థం కాదు నీకు. ఎంతసేపు ఏదైనా చోట చూసుకుంటే ఎందుకు బయటకు వచ్చారని చూడవేంటి? నాకు అదొకటి అర్థం కాదు. ఏంటంటే వ్యవసాయ మంచోడు ప్రేమించేవాడు ప్రేమించాడు కానీ ప్రాణం పెట్టాడు రా బాబు. ఆ ప్రేమకు అర్థం కావాలి, అర్థం ఉండాలి కదా నీకు. ఆ ప్రేమ అర్థం ఉండాలి కదా, ప్రేమను అర్థం చేసుకోగా. అవునా కదా? భార్య ప్రేమించి అన్నం పెట్టి వాడిని వంట చేసి పెడుతుంటే నా పొద్దున కంచంతో తందనాడు అదేంటి? ఆ ప్రేమను అర్థం చేసుకున్నట్ట, అపార్థం చేసుకున్నట్ట. అలాగే దేవుడు కూడా మనిషిగా ఉండాలనుకున్నాడు. చాలా మంది బుద్ధిహీనులు అనకూడదు కానీ వాక్యం ఎరగని వారు, వాక్యం తెలియని వారు ఏళ్ల తరబడి భక్తి చేస్తున్నారు. మూర్ఖులు కూడా అనేది ఏంటంటే 10 ఏళ్ళకు కూడా వాడు తింటారు, తిరుగుతారు, తాగుతారు, అన్ని చేస్తారు. కానీ దేవుడు మంచోడు, కనికరస్తుడు, మాకు మాత్రం హాని చేయకూడదు. దేవుడు ప్రేమించేవాడు, మాకేం చేయకూడదు. ఎలా ఊరుకుంటాడు దేవుడు? దేవుడు ప్రేమించేవాడు, పరిశుద్ధత కోరుకునేవాడు. దేవుడు కనికర సంపన్నుడు, నీ నుంచి కూడా ఆయన కనికరాన్ని కోరుకునేవాడు. కాబట్టి శాపగ్రస్తం అనేది దేవుడు ఇచ్చింది కాదు, దేవుడు మాట వినక మనంగా తెచ్చుకున్నది. మీ పిల్లలకి వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత ఎలా మిగతావో దేవుడు కూడా చెయ్యొద్దు అన్నదా 2 దెబ్బలు కొట్టాడు. అట్లా అన్నమాట. కాబట్టి అవ్వని శపించాడు, సాతాను కూడా శపించాడు. ఈ 3 ఇంటికి వెళ్ళిన తర్వాత 3వ అధ్యాయం చదువుకోండి. ఏంటి? ఆది 3వ అధ్యాయం తప్పకుండా చదవండి అమ్మ, మీకు అర్థమవుతుంది. టైం అవుతుంది కాబట్టి ముగ్గురిని శపించాడు. కష్టం లేకుండా ఏ దాంట్లో చక్కగా చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు. ఎవరు? ఆదాము. కానీ ఆదాముకి ఏం చెప్పాడు? ఇక మీద చెమట ఓడ్చి కష్టపడి భూమిని సేద్యపరిచి సంపాదించుకుని తినన్నాడు. కష్టపడకుండా అన్నం అవుతుంటే దేవుడు మాట వెనక తెచ్చినట్టు కష్టపడి సంపాదించుకున్నాడు. స్త్రీకి ఏమి ఇచ్చాడు? నీ గర్భవేదన అధికమవుతుంది, ప్రసవ వేదన అధికమవుతుంది, నొప్పులతో పిల్లలుగా అంటావు అన్నాడు. సాతానికి ఏమి ఇచ్చాడు? నీ జీవిత కాలం అంతా మను తింటావు, మనుతో తాగుతావు. స్త్రీని మనిషి నీకు తల మీద పడతాడు, నువ్వు మడి మీద కాటేస్తాను. ఆయనకి సాతాను కూడా చెప్పించాడు. మొత్తానికి 3 రకాల సాతాను మోసపుచ్చిన సాతాను శాపం తీసుకున్నాడు. ఆదాము పండు తిన్నందుకు ఆదాము శాపం తీసుకున్నాడు. హవ్వ తినవద్దన్న పండు తిన్న హవ్వ శాపం తీసుకుంటే ముగ్గురు శాపితం అయ్యారు. ఆ విధంగా భూమి మీదకి శాపం ఏలుబడికి వచ్చింది, పాపం ఏలుబడికి వచ్చింది. పాపము శాపం అంటే దేవుడు మాట విన్నందుకు వచ్చేదే శాపితమైన కాదు. ఈ రోజున జీవితంలో కష్టపడుతున్నావంటే, బాధపడుతున్నావంటే, నీ కుటుంబం అభివృద్ధి లేకుండా, సమృద్ధి లేకుండా, దేవుడు మందిరానికి వస్తున్నావు, దేవుడు బలలో పాల్గొంటున్నావు, దేవుడికి బాప్తిసం తీసి 10 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అవుతుంది, ఇంకా నువ్వు అట్లాగే ఎక్కడేసిన గొంగళి అట్లాగే ఉన్నావంటే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఎక్కడ నేను తప్పిపోయాను, ఎక్కడ దేవుడి మాట వినకుండా దూరం అయిపోయాను, ఎక్కడ దేవుడికి నేను దూరం అయిపోతున్నాను, దేవుడి వాక్యానికి దూరం అయిపోతున్నాను, దేవుడు చెప్పిన ఆజ్ఞకి, దేవుడు చెప్పిన క్రమానికి ఎక్కడ నేను దూరం అయిపోతున్నారని ఒకంత నిన్ను నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? పరిశీలించుకోవాలి. దేవుడి మీద నేరం మోపటం కాదు, పక్కన మీద నేరం మోపటం కాదు. కొంతమంది తిడతారు, ఒకరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు తిట్టినంత మాత్రం నీకేం శాపం తగ్గదు. నువ్వు పోతావు, అయిపోతావు, అయిపోతావు, ఏమో కది చేసేయడం, ఎండి మీరు కది చేసేయడం, నీళ్లు పోసేయడం, అలా చేస్తారు కొంతమంది. మీరేం భయపడకండి. ఇశ్రాయేలుకి విరోధంగా ఏ శకునము లేదు, ఏ మంత్రము లేదు, ఏ దుమ్ము లేదు, శాపం మీకు తగలదు. శాపము తగలాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవడో శపిస్తే కాదు, మనమే శపించుకుంటాం. పక్కనోడు శపించిన దానికంటే, నీ కిందోళ్ళు పైనోడు శపించిన దానికంటే నీకు నువ్వే శపితమైన జీవితం అనిపిస్తున్నావు. మొట్టమొదటి శపితమైన జీవితం ఎలా అనిపిస్తున్నారంటే, ఆశీర్వాదంలోకి రావాలి అంటే ముందు తప్పు ఏంటో తెలుసుకోవాలి, రోగం ఏంటో సరిగ్గా తెలిస్తేనే ముందు పెళ్ళి. అర్థమైందా? మొట్టమొదటిగా నోటి మాటలు శపితంగా ఉంటున్నాయి. జీవమరణములు 4వ వశము. బాగా వినండి, జీవమరణములు 4వ వశము. మీరు ఏం మాట్లాడితే అదే జరుగుతుంది. మీ నోటికి అంత శక్తి ఉంది. బిలాము నోటికి ఎంత శక్తి ఇచ్చాడో నీ నోటికి, నా నోటికి కూడా అంతే శక్తి ఉంది. మందిరం అభివృద్ధి పొందుతుంది. ఒక రోజు విస్తరించమని ఆత్మలు వస్తాయి, ఒక రోజున బాగుంటామని చెప్తే బాగుంటాం.
ఏముందిలే ఏముందిలే ఇద్దరు ముగ్గురే కదా, ఆ ఇద్దరు ముగ్గురే చెప్పాలా, ఈ నలుగురే చెప్పాలా, ఏముందిలే ఏదోట్లే కానీ చేద్దాంలో పాటుపడే సరే అని అంటే అట్లాగే ఉంటుంది, ఎదుగు బుదుగు లేకుండా ఉంటుంది. అట్లాగే నీవు కూడా దేవుని బిడ్డమైన నీవు మొట్టమొదటిగా నీ నోటి మాటల్లో శపితమైన మాటలు రాకుండా చూసుకో. మా ఆయన బాగుపడదు, నా ఇల్లు బాగుపడదు, నా కుటుంబం బాగుపడదు, ఈ అప్పులు తీర్చబడవు, ఈ కొంపను ఎవరో కూడా మార్చలేదు, ఈ దుర్మార్గులను ఎవరు మార్చలేదు అని ఎప్పుడు కూడా నీ నోటితో నువ్వు శపితమైన మాటలు మాట్లాడకూడదు. మార్చగలిగిన దేవుడి దగ్గరికి వచ్చావు, ఏదైనా సాధ్యమైన చేసిన దేవుడి దగ్గరికి నువ్వు వచ్చావు. ఇటువంటి కఠినాత్ముల్ని ఇంతకంటే భయంకరమైన వాళ్ళని మార్చిన దేవుడి దగ్గర నువ్వు వచ్చావు. వాక్యం వింటున్నావు. యాకోబు మోసగాడు దేవుడు ఇశ్రాయేలుగా మార్చలేదా? హంతకుడు, దూషకుడు, హానికుడు సౌలు దేవుడు మార్చలేదా? శపితమైన దేశంలో నుండి వచ్చింది ఋతు, శపించబడిన దేశంలో నుండి వచ్చి యేసుక్రీస్తు వంశావళిలో ఆశ్రయించబడిన తల్లిగా మార్చబడింది ఋతు. మార్చలేదా దేవుడు? అనాథగా అబాధ్యుగా నానామకురాలుగా ఉండాల్సిన ఎస్తేర్ని 120 సంవత్సరానికి ఆశ్రయంగా మార్చాడు. ఎస్తేర్ కోట్ల రాణిగా మార్చలేదా? ఎవరినండి మార్చలేదు. మార్చగలిగిన దేవుడి దగ్గర వచ్చావు. మొట్టమొదటిగా నా దేవుడికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. నా పరిస్థితిని, నా కుటుంబాన్ని, ఈ భర్తని, ఈ బిడ్డని, ఈ స్థితిగతుల్ని దేవుడు మార్చగడు. నమ్ము, పలుకు. ఏం పలకాలి? పలుకు. పరిస్థితి బాగాలేదు, దరిద్రంగా ఉంది, నిజంగానే అబ్బా దేవుడు నా భర్తను మారుతూ అనగానే, ఇంటికి అనగానే రెడీగా కూర్చుంటాడు. అప్పుడు ఏమైంది? నమ్మకం అంతా ఇప్పుడే అనుకున్నాను రా నీ గురించి, దుర్మార్గుడా మారుతావని ఖచ్చితంగా అనుకున్నాను రా. దుర్మార్గుడు దుష్టుడు మనసులో అనుకుంటూ ఏంటి ప్రభు అప్పుడే కదా మారుతాడు అనుకుని వచ్చాను, నా కోసం ఖర్చు రెడీగా ఉన్నాడు, ఈడేం మారుతాడు ప్రభు వెంటనే వచ్చేస్తాడు, వెంటనే ఆపోజిట్గా వచ్చేస్తుంది. కానీ ఆ స్థితిలో కూడా నువ్వు నమ్మగలిగితే ప్రభు అది దుష్టుడే, దుర్మార్గుడే, శపించబడిన వాడే, తిరిగిపోతాడే, అనుమానిస్తుడే, భయంకరంగా ఉన్నాడయ్యా. కానీ నేను మార్చలేను, నువ్వు మార్చగలవు, నువ్వు మార్చగలవు. ఈ రోజు కంటే రేపైనాడు మారతాడు, రేపైనాడు మారతాడని నువ్వు రోజు పలుకుతూ ఉంటే, ఆయన చూడ రోజు పలుకుతూ ఉంటే వాళ్ళు మార్చబడతారు. ఏమిటి? ఒక రోజున మార్చబడతారు. అలా కాకుండా తెల్లారు లెగిస్తే చాలు, మారలేదు, వాడు మారు, వీడికి అలా ఉంది, వీడికి ఎట్టా ఉంది, ఇంట్లో పప్పు లేదు, ఇంట్లో ఉప్పు లేదు, ఇంట్లో బియ్యం లేదు, ఇంట్లో పంచదార లేదు, ఇది లేదు, అది లేదు, సణుగుతూ గొడుగుతూ అస్తమాన కుటుంబంలో ఉంటే నువ్వు దేవుడికి ప్రార్థన ఏం చేస్తున్నట్టు? అది దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చావు? దేవుడు ఏం చేయగలరు వచ్చావు? ఏ నమ్మకంతో వచ్చావు? ఏ విశ్వాసంతో కుటుంబంలో ఉన్నావు? ఏ విశ్వాసంతో నువ్వు కుటుంబంలో నరమాంస భక్షకులు మార్చబడ్డారండి. అనాగరికులు ఆఫ్రికా ఖండములో దేవుడు ప్రేమ, మనుషులంటే ఏంటో, బట్టలంటే ఏంటో, నాగరికత ఏంటంటో తెలియని నరమాంస భక్షకులే యేసుక్రీస్తు ప్రేమను బట్టి మార్చబడ్డారు. అంతకంటే ఘోరమైన వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకవేళ అంతకంటే ఘోరంగా ఉన్న దేవుడు మారుస్తాడు. నేను తప్పించబడే వాళ్ళు చెప్తాను, ఇంకా ఆశీర్వాదం రాదు, వచ్చేవారు వస్తా, నా టైం అవుతుంది, ఇంకో 2 మాటలు చెప్పి దీనికి వచ్చే శుక్రవారం కంటిన్యూ చేసుకుందాం. ఎందుకంటే ఆ శాపంలో ఉంటే ఎట్లాగా ఆశీర్వాదం రావద్దు. మనం ముందు ఇప్పుడు ఎక్కడ రోగం తెలిసింది అనుకో, తర్వాత మందు వేసుకుందాం. రోగం ఎక్కడ ఉందో తెలిస్తే ముందు తర్వాత దేవుడు వాక్యం ద్వారా వేసుకుందాం. ముందు రోగం తెలియకపోతే ఊరినే వచ్చి డాక్టర్ నాకు నొప్పిగా ఉంది, ఎక్కడ నొప్పిగా ఉంది, ఏ విధంగా ఉంది, ఏం తిన్నావు, ఏం అడగకుండా నొప్పిగా ఉందా, ఇవి డాక్టర్ తీసుకో అంటే ఏమవుతుంది? రోగం తగదు. అసలు ఎందుకు వచ్చింది ఆ రోగం, దేనికి వచ్చింది, ఏం తిన్నావు, ఏమి వేసుకున్నావు, ఎక్కడ నొప్పి, ఎన్నాళ్ళు తర్వాత అప్పుడు టాబ్లెట్ ఇస్తే ఆ రోగానికి తగిన మందు పనిచేస్తుంది. అంతే కదమ్మా? అలాగే ఎక్కడ శపితమైన బ్రతుకు మనం బ్రతుకుతున్నాం, అసలు మనలో తప్పేంటి, మన కుటుంబంలో ఉన్న తప్పేంటి, మన నోటిలో ఉన్న తప్పేంటి అని, మన హృదయంలో ఉన్న తప్పేంటి మనం తెలుసుకుంటే అప్పుడు బయటకు వస్తాం. కాబట్టి మొట్టమొదటి మీరు తెలుసుకోవాల్సింది, శపించబడిన వారు ఎవరంటే దేవుని మాట వినని వారు, దేవుని వాక్యం పాటించిన వారు, దేవుని కార్యాన్ని చేయబడిన వారు,
శపించబడిన వారని తెలుసుకున్నాం. రెండోది, మీ కుటుంబంలో శాపం నుంచి విడుదల పొందాలి, ఆశ్రయించబడాలంటే చిట్కాలు ఏంటంటే, మొట్టమొదటిగా జీవమరణం 4 వశం అన్నారు కాబట్టి దయచేసి విశ్వాసులైన మీరు, దేవుని మందిరానికి వచ్చే మీరు, దేవుని నమ్ముకున్నామని చెప్పిన మీరు, దేవుని భక్తులని చెప్పుకుంటున్న మీరు అవిశ్వాసంతో మాట్లాడవద్దు, శపితమైన మాటలు మాట్లాడవద్దు, దూషించే మాటలు, బూతులు, మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ తెల్లారు లేస్తే కొట్టుకుంటూ అది లేదు ఇది లేదు, వీడిట్ట ఆడిట్ట పిల్లలిట్ట, మా ఆయనిట్ట, మా అన్నయ్యట్ట, మమ్మిట్ట, మా తిట్ట, మా మామిట్ట అని మిమ్మల్ని మీరు దూషించుకుంటూ శపితంగా ఉండొద్దు. ఆ శపితమైన మాటలు మీ నోట్లో ఉన్నంత కాలం మీరు ఆశీర్వాదం పొందలేరు. పరిస్థితులు మార్చగలిగిన దేవుడు నీ పక్కన ఉన్నాడని, ఎటువంటి వారినైనా సరే మార్చగలిగిన దేవుడు దేవుడని, దేవుడి మీద భారం వేస్తూ అని ప్రార్థన చేస్తూ విశ్వాసం ఒప్పుకోలు చేయి. సారా గర్భము వృద్ధ తుల్యమై ఉడికిపోయిందైనా దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి, మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడని, తన స్త్రీ ధర్మం నిలిచిపోయినా, శరీరం సహరించకపోయినా, ముడతలు వచ్చి వణికిపోయే చర్మమైనా దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి, ఆ మాట మీద నమ్మకం ఉంది కాబట్టి గర్భం ధరించింది. శరీరాన్ని బట్టి గర్భం రాలా, దేవుడిచ్చిన మాటను బట్టి వాగ్దానాన్ని గర్భంగా ధరించింది ఆవిడ. అర్థమవుతుందా? అలాగే నీ నోటి మాట నీకు ఆశీర్వాదం తీసుకురావాలి. మారుతుంది. ఈ రోజు నుంచి నేర్చుకోండి. నా భర్త తాగుడు మానేస్తాడు, నా భర్త తిరుగుడు మానేస్తాడు, నా పిల్లలు నా మాట వింటారు, ఒకరోజు నేను నా కుటుంబం మందిరంలోకి వస్తాం. ఈ రోజు నీ పరిస్థితి ఉన్నమాట వాస్తవమే, ఈ భయంకర పరిస్థితి ఉన్నమాటమే, కానీ ఈ రోజు కథ రేపైనా బాగుంటాం, రేపైనా వినిపించబడతాం, రేపైనా నా దేవుడు లేవనెత్తుతాడు, రేపైనా నా దేవుడు నన్ను నా కుటుంబాన్ని సంఘంలో నిలబెడతాడని విశ్వాసంతో పలకటం నేర్చుకోండి. విశ్వాసంతో నేర్చుకోండి. వీటి వల్ల విశ్వాసము కలుగుతుంది. శపితమైన మాటలు, సణుగుడు గొడుగుడు మీ నోటికి రానివ్వకూడదు. విశ్వాసం చెప్పుకుంటూ ఆ విశ్వాసం తెచ్చకపోతే ఇంక దేవుడి మీద ఏమన్నట్టు నమ్మకం? దేవుడు ఏమన్నట్టే నమ్మకం నీకు? చెప్పు, దేవుడి మీద ఏమన్నట్టు నమ్మకం? అక్కడికి వెళ్ళి ఒక్కొక్క టెంకాయ కొట్టి వచ్చి ఇక్కడికి వచ్చి అలాగే చూసి 10 రూపాయలు కానీ ఇక్కడ తేడా ఉండదు. జీవము గల దేవుడి దగ్గరికి వచ్చావు, మాట్లాడే దేవుడి దగ్గర, సమస్యకి పరిష్కారం దొరికే దేవుడి దగ్గరికి వచ్చావు, సత్యము బోధించే దేవుడి దగ్గరికి వచ్చావు, నీ కష్టమేంటో బాధేంటో మీరేంటో తుడిచిన దేవుడి దగ్గరికి వచ్చావు. నువ్వు మాట చెప్పక ముందే నీ కన్నీరేంటో నీ బాధ ఏంటో ఎరిగిన దగ్గర వచ్చావు కాబట్టి అటువంటి దేవుడు నా పరిస్థితిని తెరగా రాస్తాడు అన్న నమ్మకం కూడా నువ్వు కలిగి ఉండాలి. నమ్మకం కూడా నువ్వు కలిగి ఉండాలి. లేకపోతే ఎట్లాగా? పరిస్థితులు విరోధంగా కనపడుతున్నాయి, కానీ ఆ పరిస్థితుల్లో కూడా నమ్మటమే దేవుడు ఎదురు చూపించే విశ్వాసము. దేవుడు మారుస్తాడు, మార్చగలడు అనే నమ్మకం ఉండాలి. దేవుడు శిష్యులు పిలిచినప్పుడు అడగడ్డంగా ఉన్నారు. ఎవరు? శిష్యుని ప్రభు పిలిచినప్పుడు వాడు పరిశుద్ధవంతులు, భాగ్యవంతులు, మంచోడుగా అయిపోయినారా? యేసు ప్రభు అక్కడ మోసం చేశాడు, డబ్బులు నొక్కేస్తున్నాడు. ఎవరు? యేసు ప్రభు తింటున్నాడు, యేసు ప్రభు తిరుగుతున్నాడు, ఆయన డబ్బులు ఎత్తగా నొక్కేస్తున్నాడు. ఇస్కరియోతు నేనమ్మా వింటున్నావా? బయటికి వెళ్తావా? ఇస్కరియోతు దేవుడితో తిరుగుతూ కూడా డబ్బులు నొక్కేస్తున్నాడు. దేవుడితో తిరుగుతున్న ఇంకొకడు దేవుడు ఎవరో నాకు పో అన్నాడు, అబద్ధం చెప్పాడు. ఇంకా మాట నిన్నవారు, అవిశ్వాసంతో ఉన్నవారు, దేవుడు పక్కనే పడుకున్నా సరే తుఫాన్ వస్తే బాబోయ్ చచ్చిపోతా బాబోయ్ లేవాలి లేపుకున్నవాడు అంటే వాళ్ళలో లోపాలు ఉన్నాయి, తప్పిదాలు ఉన్నాయి, మోసపూరితమైన ఉన్నాయి. ఇంకా దేవుడితో ఉంటున్నా తిరుగుతున్నా కూడా సరి అయిన భక్తి పునాది విశ్వాసం వాళ్ళకి లేదు. అయినా అటువంటి వారిని కూడా దేవుడు నమ్మి ఒక రోజున వీళ్ళ ద్వారానే నా రాజ్యం విస్తరించబడుతుంది, ఇటువంటి ద్వారానే ప్రేమ రాజ్యం విస్తరించబడుతుంది, ఇటువంటి వారి ద్వారానే సత్యం స్థాపించబడుతుంది నమ్మాడు. కాబట్టి వాళ్ళ ఉన్న లోపాన్ని సరి చేసుకుంటూ వచ్చి ఒక రోజున దేవుడు అనుకున్న నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుడు అనుకున్న రీతిలో నిలబెట్టాడు. పిలిచినప్పుడు పరిపూర్ణ ఎవరు కాదు. దేవుడు పిలిచినప్పుడు ప్రభువా అనే పరిశుద్ధవంతుడు ప్రభు నన్ను వాడుకొని ఒకడు లేడు. ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోని దేవుడు పిలుస్తాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నిన్ను నన్ను సరి చేస్తూ ఎక్కడ కొట్టాలో, ఎక్కడ తీసేయాలో, ఎక్కడ లోపాలు సరి చేసుకోవాలో, ఏ విధంగా నడిపించాలో
ఆయన తెలుసు కాబట్టి ఆ విధంగా సరి చేసుకుని నడిపించి ఆయన స్వరూపంలోకి ఒక దినాన్ని మారుస్తాడు. ఆయన పోలికలోకి నిన్ను నన్ను మారుస్తాడు. శాపగ్రస్తమైన బ్రతుకు, పాపములో ఉన్న బ్రతుకు, పాప భూమిలో ఉన్న బ్రతుకుల్ని ఆయన తీసి మనల్ని పరిశుద్ధతలోకి, ఆశీర్వదించబడిన జీవితంలోకి నడిపిస్తారు. ఒకప్పుడు త్రాగుబోతు చూసి వీడు ఎప్పుడు చేస్తాడా, ఎప్పుడు పోతాడా, ఇంటికి రాకుంటే బాగుండు, పంపకు రాకుంటే బాగుండు, అసలు వీడు పోతేనే బాగుండు అనుకునే భార్య శపితమైన ఆ జీవితాన్ని బట్టి, ఆ భర్త చేస్తున్న కార్యాలను బట్టి, ఆ భారభరితమైన జీవితాన్ని బట్టి ఏడుస్తూ కుమిలిపోతూ తన జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని భర్తను శపిస్తున్న భార్య ఒక దినాన భర్త మారినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, సమాధానకరంగా ఉన్నప్పుడు, ఏ భర్త తిట్టి కొట్టాడో అదే భర్త ప్రేమగా మార్చినప్పుడు, ఆశీర్వాదకరంలోకి వచ్చినప్పుడు ఆ దేవుడి యొక్క గొప్ప ధన్యత ఏంటో తెలుసుకుంటారు. దేవుని యొక్క ధన్యత ఏంటో తెలుసుకుంటారు. ఒకప్పుడు వీడు పోతే బాగుండు అనుకున్నాను, కానీ ఈ రోజు నేను లేకపోతే మా జీవితము లేదు కదా. అదే శపితమైన జీవితం నుంచి ఆశీర్వాదంలోకి మార్చబడటం అంటే అదే. అంతేకాని పైన ఆకాశ వాటిని తెలిసి పెద్ద మూట పడేస్తాడు దేవుడు. అనిల్ అమ్మాని వీటిని పంపిస్తాడు. ఆ 10కి 100 అయిపోద్ది, 100కి 1000 అయిపోతుంది కాదు ఆశీర్వాదం అంటే. బ్రతుకులు మార్చబడటమే నిజమైన ఆశీర్వాదం. కుటుంబం అంతా సంతోషంగా సమాధానకరంగా భోజనం చేయటం ఆశీర్వాదం. ఇంటికి వస్తే నెమ్మదిగా సంతోషంగా ఉండటమే ఆశీర్వాదం. అది అసలైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఉంటాకి 100 మంది ఉంటారు, ప్రయోజనం అక్కడ వెళ్ళారు, కష్టం అవుతుంది బంధువులు, అవునా కదా. అక్కడికి రాని వాళ్ళు 100 మంది ఉంటే ఏం ప్రయోజనం? నేను నీ పక్కన నిలబడేవాడు ఒక్కడున్నా సార్, నేనున్నానని నీ పక్కన నిలబడేవాడు స్నేహితుడు ఒక్కడు ఉన్నా సార్, అక్కర్లే నువ్వు 90 మంది కంటే నీ కోసం నిలబడే వ్యక్తి చాలు. నీ కొరకు నిలబడే వ్యక్తి ఎవరు తెలుసా? నీ బంధువులు వదిలేసిన, నీ ఇంట్లో వారు వదిలేసిన, నీ కట్టుకున్న వారు కన్న బిడ్డలు వదిలేసిన, నిన్ను నన్నుగా నీ పక్కన నిలబడేవాడే యేసయ్య. శాపగ్రస్త బ్రతుకులంటే పాపములో ఉన్న బ్రతుకులండి. త్రాగుడు, వ్యభిచారము, అక్రమ సంబంధాలు, చూదము, పేకాట, డ్రగ్స్, మత్తు పదార్థాలు, మత్తులు, సెల్ ఫోన్ అడిక్ట్, ఆశ్లేష దృశ్యాలు, బ్లూ ఫిల్మ్స్, భయంకరమైన స్థితిలో పాపపు ఊబిలో బయటకు రాకుండా, విడిపించబడలేకుండా ఆ ఊబిలో కూరుకుపోయి శాపగ్రస్తంగా బ్రతుకుతున్న బ్రతుకుల్ని యేసు నామములో విడిపించి వారు సాక్షిగా నిలబడతారే, అదే ఆశీర్వాదము. అదే ఆశీర్వాదము, అదే నిజమైన ఆశీర్వాదం. అటువంటి ఆశీర్వాదంలోకి దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. మరి దేవుడు చిత్తమైతే వచ్చే శుక్రవారం శాపం గురించి ఆశీర్వాదంలోకి ఎలా వెళ్ళగలుగుతామో మనం నేర్చుకుందాము. టైం అయిపోతుంది కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన దాకా గుర్తుపెట్టుకోండి. ఎవరమ్మా శాపగ్రస్తులు అంటే మొట్టమొదటి దేవుడు వాక్యం సెలవిస్తుంది, దేవుడి మాట వినని వారు, దేవుడి పట్ల విశ్వాసం లేని వారు, దేవుడి వాగ్దానం పట్ల నమ్మని వారు, దేవుడు దగ్గరికి వచ్చి ఏమాత్రం లెక్క ఎత్తానంగా లోక పాపంలో ఉన్నవారు శాపగ్రస్తులండి. 2, మనం అనుభవిస్తున్న శాపం ఏంటంటే ఇంట్లో పాప బ్రతుకులో ఉన్నవారు ఆర్థికంగా చితికిపోయి ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయి, ఒకవేళ ఆత్మీయంగా వెలిగించబడి వెనక్కి జారిపోయి తిరిగి రాకుండా, మళ్ళా మందిరంలో చేర్చబడకుండా, మందిరంలోకి రాకుండా పాపంలోనే బ్రతుకుతున్న వారు కూడా శాపగ్రస్తులే. ఈ 3 వచ్చే వారు ధ్యానించుకున్న దేవుడి చిత్తమైతే. కాబట్టి దేవుడు మనం శపించడానికో నిన్ను నన్ను పిలవలేదు, ఆశీర్వదించబడటానికే పిలుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడిన వారు బిలాము, వాళ్ళు శపించకూడదు అన్నాడు. కానీ దేవుడు శపించకపోయినా వాళ్ళ మీదకి వాళ్ళే శాపం తెచ్చుకున్నారు. తర్వాత రోజుల్లో వాళ్ళ మీదకి వాళ్ళే శాపం తెచ్చుకున్నారండి. దేవుడు నిన్ను బాగుండాలని, బాగుపరచాలని, ఉన్నత ఆశీర్వదించాలని నీ బంధువుల దగ్గర, చుట్టుపక్కల వారి దగ్గర, సంఘంలో, సమాజంలో నీకు స్థాయి ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడే. కానీ నేను తక్కువ చేయాలని, అలాగే నువ్వు అప్పులు పాలైపోవాలి, రోగిష్ఠనైపోవాలి, అలాగే ఉండాలి దేవుడు ఎప్పుడు కోరుకోవాలా. కేవలం దేవుడి దగ్గరికి వచ్చి కూడా దేవుడి మాట వినక, దేవుడి వాక్యాన్ని వినక, దేవుడి నమ్మక, విశ్వాసం చెప్పుకుంటూ ఆ విశ్వాసం
పొదుపు లేకుండా ఎక్కడేసిన గోంగరెడ్డి అట్లాగే ఉండి దేవుడి వాక్యానుసారమైన జీవితాలు లేక దేవుడు చెప్పిన మాట ఏమాత్రం లోపడక మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ మన ఇష్టానుసారంగా ఉంటున్నాం కాబట్టి ఈ రోజున సతీతమైన కుటుంబాలుగా ఉన్నాయి. కానీ అటువంటి కుటుంబాలు కూడా దేవుడు ఆశ్రయించబోతున్నాడు. శాపగ్రస్తమైన బ్రతుకుని ఆశీర్వదను నడిపించబోతున్నాడు. ఈ దేవుడు నిన్ను ఆశ్రయించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఒకరి గురించి చెప్పబడిన మాటల్లో ఎక్కడైనా తప్పిపోయావేమో, ఎక్కడైనా దూరం అయిపోయావేమో, ఎక్కడైనా సరే దేవుడు మాటకి ఒకవేళ విరుద్ధంగా ఉన్నావేమో, దేవుడు కార్యాన్ని అశ్రద్ధగా చేసావేమో, దేవుడు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మాట వినక నీ కుటుంబంలో నువ్వే కష్టం నష్టం తెచ్చుకున్నావేమో ఒకసారి ఆలోచన చేయడమ్మా. ఒకసారి ఆలోచన చేయి. ప్రార్థన చేసుకుందాం. కన్నీటితో పాదాలు పట్టుకో. అయ్యా నీ మాట వినందుకేనయ్యా, నీ ఒక్క వాక్యాన్ని నమ్మనందుకయ్యా, నీ వాక్యాన్ని నమ్మనందుకయ్యా. అయ్యా నా నోటి మాటల ద్వారా నేను శాపం తెచ్చుకున్నానయ్యా, నా అవిశ్వాసం ద్వారా తెచ్చుకున్నానయ్యా. నువ్వు ఎంత చెబుతున్నా వినకుండా, ఏం చేయమని చెబుతున్నా వినకుండా, సరి అయిన ప్రార్థన లేకుండా, సరి అయిన పరిశుద్ధత లేకుండా, సరి అయిన భక్తి లేకుండా నామకార్థంగా బతుకుతూ అందరితో పాటే ఏదో ఉన్నాము, ఏదో వస్తున్నాము, ఏదో చేస్తున్నాము, మేము కూడా భక్తి పరులమే, మేము కూడా విశ్వాసమని నామకార్థంగా వస్తున్నామయ్యా. ఈ రోజున శపించబడటానికి, శాపగ్రస్తంగా ఉండటానికి, ఆశీర్వదకరంగా లేకపోవడానికి నా బ్రతుకు కారణమయ్యా, నా నోటి మాట కారణమయ్యా, నా కుటుంబము కారణమయ్యా. ఎవరో కాదు అయ్యా, చేతులారా నేను చేసుకున్నదే. దయచేసి ఆ శాపతమైన బ్రతుకులో నుండి నన్ను విడిపించవా, నన్ను రక్షించవా, నన్ను ఆశీర్వదించవా. ఈ రోజు అడుగు, చెయ్యొద్దు, అడుగు. చేతులు పైకెత్తండి, లేచి నిలబడండి. మోకరిస్తే మోకరించండి, లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. ఎక్కడ తట్టుకోలేకపోతున్నావు, ఎక్కడ వేదన పడుతున్నావు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నావు, కన్నీటితో పాదాలు కడుగు. కళ్ళు తెలుసుకుంటుంటే కన్నీటితో పాదాలు కడగండి. అమ్మాయి తిట్టుకుంటుంది, అబ్బాయి తిట్టుకుని చెప్పడం కాదు. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. మందిరానికి నడిపించబడాలి, వాక్యం వారికి వినిపించాలి. దేవుని ఆజ్ఞలు ఏంటో, దేవుని క్రమం ఏంటో, దేవుని మనసు ఏంటో, దేవుని ప్రేమ ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి. వారు కూడా మందిరంలోకి నడిపించబడాలి, విడిపించబడాలి. శాపగ్రస్తమైన బ్రతుకులో నుంచి పరిపూర్ణమైన ఆశీర్వాదంలోకి నడిపించబడాలి. కన్నీటిపై పాదాలు కడుగుతున్నాం. ప్రార్థన కళ్ళు మూసుకోండి. ఆయన కనికర సంపన్నుడు, కృప కలిగిన దేవుడు. ఆయన నువ్వు అలాగే ఉంటాయని చిత్తము కాదు, నువ్వు అలాగే వేదన పట్టం చిత్తము కాదు, నువ్వు అలాగే దుఃఖ పట్టం చిత్తము. అమ్మ లేచి నిలబడమ్మా, నువ్వు లేచి నిలబడు. కుర్చీలో కూర్చున్నావు, లేచి నిలబడండి. అమ్మ లేచి నిలబడు. దేవుడు సన్నిధిలో చేతులు పైకెత్తి అడగండి. చేతులు పైకెత్తి. ఎందుకమ్మా కళ్ళు తెలుస్తావు? పద్దాక్షలు ఎందుకు కళ్ళు తెలుస్తావు? ప్రార్థన చేస్తున్నాం. అన్నిటి తన పాదాలు పట్టుకునే సమయం ఇది. అటు ఇటు చుట్టూ చూసే సమయం కాదు, విడిపించబడే సమయం. యథార్థమైన మనసుతో, కన్నీటితో ఒక్కసారి నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో ఉందో జ్ఞాపకం చేసుకో. ఎన్నాళ్ళ నుంచి ఏడుస్తున్నావు, ఎన్నాళ్ళ నుంచి ఏడుస్తున్నావు. అభివృద్ధి లేక, సమృద్ధి లేక, అప్పులు పాలై, నిధులు పాలై, అనేక మంది అవమానపడుతూ ఎంత బాధపడుతున్నావు. ఆ బాధ ఏంటో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. దేవుడి పాదాలు కడుగు. ఒక్కసారి నువ్వు పడుతున్న నిందలేంటో, నువ్వు పడుతున్న అవమానం ఏంటో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఎన్ని సంవత్సరాల నుంచి త్రాగుబోతుల గురించి ప్రార్థన చేస్తున్నాను, తిరుగుబోతుల గురించి ప్రార్థన చేస్తున్నాను, అప్పుల గురించి ప్రార్థన చేస్తున్నాను. విడిపించబడిన స్థితిలో, శాపగ్రస్తమైన బ్రతుకులో దేవుడి మాట వినక, వాక్యానికి విధేయత లేక ఎన్నాళ్ళు ఉంటాం. ఇప్పుడైనా నీ మాట వింటానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా, నీ కోసం జీవిస్తానయ్యా. నా నోటి మాటలు అయ్యా తప్పిదములు క్షమించయ్యా అని అడుగు. దేవుడి సన్నిధిలో అడుగమ్మా. దేవుని మందిరములో ఆసక్తి కలిగిన వారట దేవుని పాదాలు పట్టుకుని బ్రతుకులు శాపమై మిగిలి స్మరణకు రాకు
మరువబడితిని పాపపు బ్రతుకులో శాపమై మిగిలి స్మరణకు రాకుండా మరువబడితిని అనుమానమే మాట్లాడినా విననల్లగానే వినులాడితిని నా శాపమును నీవే భరించి అర్హతనిచ్చెను నీ కృప నా శాపమును నీవే భరించి అర్హతనిచ్చెను నీ కృప చాలునయ్యా చాలునయ్యా నీ కృపయే నాకు చాలునయ్యా 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 నీ కృపయే నాకు చాలునయ్యా కృపగల దేవుడవు నీవయ్యా నీ కృపయే నాకు చాలునయ్యా కృపగల దేవుడవు నీవయ్యా నీ కృపయే నాకు చాలునయ్యా 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 నీ కృపయే నాకు చాలునయ్యా 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 నీ కృపయే నాకు చాలునయ్యా దేవుని కృప ఉంటే చాలు శాపగ్రస్తమైన బ్రతుకుని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు పాపము బ్రతుకులో ఉన్న వారికి ఆయన కృప కనికరం కల్వరి సిలువలో ఆయన రక్తము ద్వారా మరణము ద్వారా పునరుద్ధానము ద్వారా మరలా జీవాన్ని ఇచ్చింది మరలా ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది ఇగో ఏది శ్రమ లేదు అభివృద్ధి లేదు అనుకుంటున్నాము ఆయన కృప కనికరం నీ దారిద్రత నుంచి ఐశ్వర్యం నుంచి ఐశ్వర్యంలోకి నడిపించగలిగింది ఆరిపోయిన దివిటీలు ఆరిపోయిన ఆత్మలుగా అనేకులు కలిగించాల్సిన వారు లేక జారి పరిస్థితులు మరలా తిరిగి వారు మరలా దేవుని ప్రేమ ద్వారా కృప ద్వారా మరలా కట్టబడిన స్థితిలో ఎంతో మంది ఉన్నారండి అటువంటి ఒక్క దేవుని కృప దేవుని ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం శాపగ్రస్తమైన బ్రతుకులను ఉంచే దేవుడు కాదు నిన్ను నన్ను ఆశీర్వదించడానికే వచ్చాడు నాశనం చేయడానికి కాదు నాశనం మధ్య లోతు నశించుకోకూడదని ఆ సొదొమ గొమొర పట్టణం నుంచి లోతు కుటుంబాన్ని దేవుడు విడిపించినట్టుగా ఈ లోక నాశనం మధ్య నువ్వు నేను ఉండకూడదని పాపపు బ్రతుకులో నుండి శాపగ్రస్తమైన బ్రతుకులో నుండి ఆయన విడిపించువాడు ఆయన రక్షించువాడు ఆయన నిత్య జీవన గ్రహించువాడు ఏకైక దేవుడు సర్వలోక రక్షకుడు క్రీస్తు నామమున ఒక్కడే హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం వాక్యానికి అప్పగించుకుందాం ఈ కుటుంబంలో ఏ సమస్య ఉందో ఏది ఏలుబడి చేస్తుందో ఎన్నాళ్ళ నుంచి సమస్యతో బాధపడుతున్నావు కన్నీటితో దేవుడు చెప్పు ఆ ఏలుబడి చేస్తున్న పాప శాపము ఈ రోజు మొదలుకొని నీ మీద నీ కుటుంబం మీద యేసు నామములో కొట్టివేయబడును గాక